హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్ఫాస్ హోమ్. ఈరోజు సండే స్పెషల్ నాటుకోడి బిర్యానీ చూద్దామండి. నాటుకోడి బాగా శుభ్రంగా కడుక్కొని ఎర్రగడ్డలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా, ఉప్పు అన్నీ వేసి 7 విజిల్స్ వచ్చే వరకు గ్యాస్ మీద పెట్టాలండి. ఇవన్నీ కలిపి ఉడకబెట్టితే నీసు వాసన రాదండి. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఎర్రగడ్డలు, టమాటో, పచ్చిమిర్చి, నూనె, అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు, బిర్యానీ మసాలా గింజలు, గరం మసాలా, ధనియాల పౌడర్, మిరప్పొడి, పుదీనా, కొత్తిమీర, ఉప్పు, బియ్యం కడిగి పెట్టుకోవాలండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దామండి. దబర్లో ఆయిల్ పోసి మసాలా దినుసులు వేయాలి. మసాలా దినుసులు బాగా ఎర్రగా వేగిన దాకా వేయించి తర్వాత ఆనియన్స్ వేసేయాలండి. ఆనియన్స్ వేసి బాగా గరిటెతో తిప్పాల. ఎర్రగా వచ్చేదాకా వేయించాలండి. బాగా ఎర్రగా వస్తే బాగా టేస్టీగా ఉంటుందండి బిర్యానీ. బాగా ఎర్రగా అయినాయి చూడండి. పచ్చిమిర్చి వేయాలి. పచ్చిమిర్చి వేయే తర్వాత కొత్తిమీర, పుదీనా వేయాలి. టమాటో ప్యూరీ వేయాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరప్పొడి, ధనియాల పొడి అన్నీ వేసి కలపాల. తర్వాత పెరుగు వేయాలండి. పెరుగు వేసిన తర్వాత బాగా అడుగు అంటకుండా బాగా కలిపెట్టాలండి. ఆ నూనె మసాలా పైకి తేలాల. చికెన్ చూద్దామండి. బాగా ఉడికిపోయింది చూడండి. ఇప్పుడు ఈ మసాలాలో చికెన్ వేసేయాలండి. చికెన్ వేసిన తర్వాత బాగా కలిపి ఒక 10-15 మినిట్స్ వేయాలి. బాగా ఉడకాలండి. మసాలా అంతా ముక్కలకు అంటాల. పక్కన వేడి నీళ్ళు కాసి పెట్టుకోవాలండి. 1 కేజీ బియ్యానికి 1.5 డబ్బా నీళ్ళండి. ఎసురు వేసేయాలి. ఎసురు కాగిన తర్వాత బియ్యం వేయాలండి. బియ్యం వేసి బాగా కలపాల. బాగా 10 మినిట్స్ తర్వాత ఉడికిపోద్దండి. ఒక్కసారి కలబెట్టి కొత్తిమీర వేసి సర్వ్ చేసేదే రెడీ బిర్యానీ.